హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకైతే ఈ జాబ్లో ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటారో సో వాళ్ళందరూ అయితే చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్లో అయితే మనకి జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తారు. సో దీనికంటూ ఒక కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మీరైతే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఈ పోస్ట్ వచ్చేసరికి క్లర్క్ పోస్ట్ అన్నమాట. సో బ్యాంక్స్‌లో అయితే క్లర్క్స్ అలా మల్టీ టాస్కింగ్ పర్పస్ ఉంటుంది కదా! సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఆ జాబ్స్‌కి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు. సో 30,000 దాకా అయితే మనకి సాలరీ అనేది ఉంటుంది. సో ఇంకా మనం డీటెయిల్స్‌లోకి వెళ్తే మన ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను. సో మనం వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అని చెప్పుంది. సో మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సిఆర్‌పి క్లర్క్స్ అని చెప్పి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్ పొజిషన్ ఇన్ బ్యాంక్స్. మనకైతే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని చెప్పి చేశారు. సో రిజిస్ట్రేషన్ అనేది 1/7/2024 నుంచి 21/7/2024 దాకా అయితే మనకు ప్రొవైడ్ చేశారు టైం అనేది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై 2024 కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అనేది. పేమెంట్ అప్లికేషన్ ఫీ అనేది కూడా 21 జూలై లోపల అయితే పే చేయాలి. సో కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, మీకైతే ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఇస్తారు ఎగ్జామ్ ఎలా రాయాలనేది. సో అది 12/8/2024 టు 17/8/2024 దాకా అయితే ఉంటుంది. సో తర్వాత మీరు ఏదైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్కి అయితే మీరు కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆగస్టులో అయితే ప్రిలిమ్స్ డేట్ అయితే ఇంకా మనకి అప్లోడ్ చేయలేదు. సో డేట్ అయితే ఇంకా చెప్పాల్సింది. సో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ బిట్వీన్ 20-28 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే. సో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. సో మనకైతే చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ బ్యాంక్స్ అయితే మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ జాబ్ ఆపర్చునిటీస్లో. సో మనకు వచ్చేసరికి ఇందాక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. సో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడి 10 ఇయర్స్ వరకు అయితే ఉంది ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే చేయొచ్చు. సో ఎనీ డిగ్రీ అయితే కంప్లీట్ చేయొచ్చు. వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం, పిఈఎస్ఎం క్యాండిడేట్స్కి అయితే ₹175 ప్లస్ జిఎస్టీ అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. తర్వాత ఆల్ అదర్స్ అయితే ₹850 అనేది పే చేయాలి. సో బ్యాంకింగ్ ఛార్జెస్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ కూడా ఛార్జ్ చేస్తారు. సో మీరైతే ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి, పేమెంట్ చేయాలి. తర్వాత మనకైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ మీద అయితే ఉంటాయి. సో 30, 30, 35, 35, 35, 35 టోటల్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఈచ్ టెస్ట్ క్యారీస్ 20 మినిట్స్ అనమాట. సో ఇంగ్లీష్ ప్రతి ఒక్క దానికైతే 20 మినిట్స్ అనేది అలాట్ చేసి తర్వాత లాస్ట్‌కి 60 మినిట్స్ అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ఇది క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే రాయాలి. దీంట్లో అయితే టోటల్ 190 క్వశ్చన్స్, 200 మార్క్స్ అనమాట. సో దీంట్లో అయితే మనకి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌లో కూడా. సో మనకైతే మన ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే గనుక ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు టెస్ట్ పేపర్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ రాసేప్పుడు ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే మీరు కంపల్సరీ తీసుకెళ్ళాలి. సో మీకైతే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్స్ దాకా అయితే నెగెటివ్ మార్కింగ్ ఉంది. సో తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్‌కొచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే మనకి ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ నుంచి అయితే మనకి
నోటిఫికేషన్స్ వచ్చాయి. జాబ్ పోస్ట్ వేకెన్సీస్ అనేవి. సో, వీటిల్లో అయితే కొన్నైతే ఎన్ఆర్ అంటే ఇంకా నాట్ రిపోర్టెడ్ అని ఉన్నాయి. సో, ఈ తర్వాత ఎగ్జామ్ టైమ్‌కైతే మీరు రిపోర్ట్ అయితే చేస్తారు. ఎగ్జామ్ డేట్ కంటే ముందల. సో, వీళ్ళందరూ కూడా రిపోర్ట్ చేస్తారు కాబట్టి మనకి ఇంకా వేకెన్సీస్ అయితే పెరగడం ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందరూ అయితే అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. మన తెలంగాణలో కూడా బ్యాంక్స్ నుంచి అయితే జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిలో కూడా కొన్నిటికైతే నాట్ రిపోర్టెడ్ అని ఇచ్చారు. సో, తర్వాత అయితే రిపోర్ట్ చేస్తారు వీళ్ళు కూడా. సో, వీళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి పెరగనున్నాయి. బ్యాంక్ జాబ్స్ అనేవి. ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అనేవి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి కేవలం గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలో అయితే రాయాల్సి ఉంటుంది. సో, తెలంగాణ వాళ్ళకి కూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, నగర్, వరంగల్‌లో అయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ రాయాలి. తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ అయితే మనకి మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. సో, ఇంకా మీరు స్కానింగ్ అండ్ అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అయితే చేయాలి. ఈ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అండ్ సర్టిఫికేట్ యాస్ మెన్షన్డ్ ఇన్ క్లాస్ మీరైతే ఇవన్నీ స్కాన్ చేసి అప్‌లోడ్ అయితే చేయాలి. సో, ఫోటో కూడా అయితే కంప్రెస్ చేసి మీకైతే మీరైతే అప్‌లోడ్ చేయాలి. 20 కేబీ టు 50 కేబీ అనేది. సో, ఫోటో అయిపోయిన తర్వాత సిగ్నేచర్ కూడా మీరు అలాగే సైన్ చేసి వైట్ పేపర్ మీద అదైతే స్కాన్ చేయాలి. తర్వాత మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మీరైతే థంబ్ ఇంప్రెషన్ అనేది పేపర్ మీద పెట్టిన తర్వాత ప్రింట్ చేసిన తర్వాత మీరైతే దాన్ని ఫోటో తీసి ఈ అప్‌లోడ్ అయితే చేయాలి. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ మీరైతే ఒక డిక్లరేషన్ రాయాల్సి ఉంటుంది. సో, ఆ డిక్లరేషన్ ఏంటంటే వైట్ పేపర్ మీద ఇదంతా రాసేసిన తర్వాత ఈ బ్లాంక్‌లో అయితే మీ పేరైతే రాయాలి. సో, క్యాపిటల్ లెటర్స్‌లో కాదు స్మాల్ లెటర్స్‌లోనే ఇక్కడ మనకి నాట్ టు బీ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అని ఇచ్చారు. సో, స్మాల్ లెటర్స్‌లో అయితే రాసేసిన తర్వాత ఇదంతా కూడా స్కాన్ చేసి ఇవి కూడా అప్‌లోడ్ చేయాలి. సో, సర్టిఫికేట్స్ అయితే ఇవి కూడా అప్‌లోడ్ చేయాలి. ఇవన్నీ. సో, ఇంకా మీ నోటిఫికేషన్ మొత్తం పూర్తిగా చదువుకొని అయితే అప్లై చేయండి. సో, మనకైతే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ప్రిలిమ్స్ రాస్తారు. తర్వాత మెయిన్స్ అండ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాస్ట్‌లో వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో, అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. సో, మనకి అప్లికేషన్ డెడ్‌లైన్ వచ్చేసరికి 21 జులై అనమాట. సో, అప్పట్లోగా అయితే అప్లై చేసుకోవాలి. సో, జస్ట్ ఎగ్జామ్ రాసి మీరైతే సెలెక్ట్ అవ్వచ్చు కాబట్టి సో, అందరూ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. బ్యాంక్ జాబ్సే కాబట్టి బ్యాంక్ జాబ్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు. సో, వాళ్ళందరూ అయితే దీనికి చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.